వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ప్రసాద్ గారు, మీరు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏమంటున్నారో ఒకసారి చెప్పండి ప్లీజ్. కాంగ్రెస్ నేతకి ఒక టెక్నికల్ ఎర్రర్ తోటి ఆయన జాయిన్ అయ్యారు. మీరు చెప్పండి ప్రసాద్ గారు. నేను అడగాల్సింది ఒకటే అండి, సంధ్యా థియేటర్ యాజమాన్యం ముందు రోజే ఈ రోజు రాత్రి 9 హీరో హీరోయిన్ వస్తారు లెటర్ క్లియర్ కట్ గా పంపించారు. అవును. సో అప్పటికి అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందనేది అందరికీ తెలుసు. ఎందుకంటే హైప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. పుష్ప మేనియా ఓన్లీ స్టేట్ కాదు, ఈవెన్ కంట్రీ, అదే అంటున్నాను, అదర్ కంట్రీ క్రికెటర్స్ ఇమిటేట్ చేశారు ఆ పుష్ప స్టైల్ ని. అవును, ఆ స్థాయికి తీసుకెళ్లాడు. సో ఆ ఇమేజ్ అనేది ఒక లెవెల్ దాటిపోయింది. సో అటువంటి మనిషి, అటువంటి పవర్ఫుల్ అనొచ్చు, అక్కడికి వస్తున్నాడు. అప్పుడు మరి పోలీసు సంబంధించినటువంటి శాఖ ఏ విధమైన చర్యలు తీసుకుంది? సాధారణంగా ఒక 4-5 కానిస్టేబుల్ మాత్రమే పంపించి చేతులు దులుపుకున్నారా? ముందు తేలాలి కదా. లేదు అసలు ఆ లెటరే పంపలేదు అంటే వాళ్ళు తప్పుపడదాం ఫస్ట్. అల్లు అర్జున్ ఏమి లెటర్ పెట్టరు కదా, నేను అక్కడికి వెళ్తున్నాను సపోర్ట్. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం వాళ్ళని ఆహ్వానించింది. మామూలు జనరల్ గా ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి చెప్పారు కదా ఆల్రెడీ, అదొక హాబీ వాళ్ళకి, సంధ్యా థియేటర్ లో వెళ్ళి చూడడం. బట్ మిగతా వాళ్ళు కూడా వెళ్తారంట కానీ బట్ సీక్రెట్ గా వెళ్తారు. బట్ అల్లు అర్జున్ మాత్రం ఆ రోజు చెప్పేస్తారు. పోలీసు శాఖ సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు భద్రతా చర్యలు పకడ్బందీగా ఏర్పాటు చేయలేదు? ఆ వైఫల్యాన్ని ఎదుటోళ్ళపై రుద్దుతున్నారా అనేది ఫస్ట్ తెలాలి. రెండవది, రేవంత్ రెడ్డి గారు అంత పర్సనల్ గా టార్గెట్ చేయడానికి కేవలం ఈగో సమస్యనేనా? ఇక్కడంతా కేటీఆర్ చుట్టూ తిరుగుతాం. సినిమా వాళ్ళు కేటీఆర్ తో అనుకూలంగా ఉన్నారు. గతంలో సినిమా ఫంక్షన్ కూడా కేటీఆర్ ని ఇన్వైట్ చేసి ఆ సినిమా ప్లీజ్ ఈవెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలవలేదని ఫీలింగ్ ఉందా అనేది కూడా తెలాలి. కేవలం ఆ రెండోది, మొన్న ఈ మధ్య కొండా సురేఖ గారి ఇష్యూ జరిగినప్పుడు సినిమా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రి గారిపై ఖండించారు, ఏకతాటిపై ఉండి. అది కూడా తప్పే కదా, ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? మరి మీరు ఆ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? పార్టీ తరఫున ఏం యాక్షన్ తీసుకున్నారు? కొండా సురేఖ గారి ఇష్యూ మనసులో పెట్టి టార్గెట్ చేశారా? మీ చుట్టూ తిరగాల? మీరు వాళ్ళకి ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాళ్ళనే, కేవలం సినిమా వాళ్ళ వల్లనే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. రెండోది, మీకు ఏదైనా సమస్య, ప్రభుత్వానికి అంటే జనానికి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది సినిమా వాళ్ళు. డబ్బులు చేతిలో ఇస్తున్నారు, వాళ్ళ డబ్బులే ఇస్తున్నారు కదా, మనం ఇచ్చే డబ్బులు మళ్ళీ ఇస్తుంది, తప్పేం లేదు కదా. మనకు 100 కోట్ల ఆదాయం ఏదైనా మనం చూస్తే మన స్టేట్ లో ఎంత రెస్పాండ్ అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ చూస్తే వరదలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా తలో చేసి కేవలం వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వరద సహాయక చర్యలు చేసి ఆ డబ్బులు జనానికి పంపించే పరిస్థితి వచ్చింది కదా. దాదాపు 450 కోట్లు అంటే మామూలు అల్లు అర్జున్ అటు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి రెండింటికి ఇచ్చాడు కదా. అదే అంటున్నా, సినిమాలో ఆంధ్రానే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే కాదండి. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అప్పుడేదో కోనసీమ అనుకుంటాను జరిగినప్పుడు దివిసీమ ఉప్పెన, అప్పటి నుంచి జోలపట్టి ఇచ్చారు. అప్పట్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు కూడా ఈ విధంగా స్పందించి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు తీసుకోవడానికే ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనం ఏదైతే 100 రూపాయలు ఖర్చు పెట్టి ఇస్తున్నాం, ఈరోజు నాకు ఆ సాటిస్ఫాక్షన్. చిరంజీవి గారి సినిమా ఒకసారి చిరంజీవి సినిమా కాదు, కాంగ్రెస్ పార్టీ నేతని ఫోన్ లైన్ లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టెక్నికల్ ఎర్రర్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్నలు డైరెక్ట్ గా, అంటే ఇండస్ట్రీ ఇంత ఉన్నప్పటికీ కూడా ఎందుకని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకంగా చేస్తోంది అన్నటువంటి దాని మీద ఒకసారి చేద్దాం. టెక్నికల్ ఎర్రర్ వస్తుంది అంటున్నారు వారికి. నాగేష్ గారు, సారీ ఫర్ ద టెక్నికల్ ఎర్రర్. అయితే ఫోన్ లైన్ లో ప్రస్తుతానికి లైవ్ లో అందుబాటులో తీసుకున్నాం మిమ్మల్ని. సో ప్రధానంగా మీకు వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఈగో ఇష్యూతో తీసుకున్నారా? ఈగో వల్ల మాత్రమే ఇటువంటి చర్యకు ఒడిగట్టారా? సంధ్యా థియేటర్ యాజమాన్యం లెటర్ ఇచ్చాక కూడా ఎందుకని చెప్పి
పోలీసులు అలసత్వం ప్రదర్శించారు, పూర్తి స్థాయిలో అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదు, అందులోనూ అల్లు అర్జున్కి ఉన్నటువంటి ఫేమ్ తెలిసినప్పటికీ. అలాగే ఈ వైఫల్యాన్ని ఎదుటి వాళ్ళ మీద నెట్టేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారా? అలాగే కొండా సురేఖ ఇష్యూలో సినిమా ఇండస్ట్రీ మొత్తం నాగార్జున గారికి, కేవలం అది ఫ్యామిలీ మీద మాత్రమే, హైడ్రా ఇష్యూలో కాదు, ఆ ఇష్యూలో అందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు కాబట్టి దాన్ని కూడా చూసి ఈరోజు ఇటువంటి చర్య కొడిగట్టారా? అంటే ఒక్క పెద్ద అరెస్ట్ తోటి ఇండస్ట్రీ మొత్తాన్ని కాస్త భయపెట్టేటువంటి కార్యక్రమం అని దీన్ని భావించవచ్చా అంటూ విపక్షాల నుంచి, అభిమానుల నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న. మరి దీన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? ఫస్ట్ థింగ్, ఇవన్నీ ఫాల్స్ అండి. అంటే ఏంటంటే క్రుకుడ్ మైండ్ సెట్ ఆలోచించే విషయాలు ఇవన్నీ. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి పర్సనల్ వెండిటలో ఏదో ఆ కోణంలో చేసింది కాదండి అది. వాస్తవానికి ఆయనకి ఇప్పుడు మీరు చూడండి, మీరైనా సరే సామాన్య ప్రజానికానికి తెలియాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. చట్టంతో అందరూ సామాన్యులే. ఇప్పుడు అందరు అంటున్నారు అక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం, అది కాదండి. ఫస్ట్ చట్టం ఏం చూస్తుంది అంటే ఈవెంట్ క్రాప్ అప్ అవ్వడానికి రీజన్ ఎవరు అల్లు అర్జున్ గారు. సో ప్రైమా ఫేసీలో కాకుండా ఆయన 11th ఛార్జ్ షీట్ లో ఏ 11 గా ఉన్నా అక్కడ పర్సనల్ గా అల్లు అర్జున్ గారే చేశారని లేదు కదా. దెర్ ఆర్ 10 members ప్రేయర్ టు హిమ్. ఆయనకన్నా ముందు ఇంకా 10 మంది ఉన్నారు ఆ ఛార్జ్ షీట్ లో, రైట్? సో మీరు గ్రహించాల్సింది ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ తన పని తను చేసుకొని పోతుంది. అది వెల్ఫేర్ కావచ్చు, అది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కూడా అంతే. అంతేగాని పర్సనల్ గా ఆయనకే చేశారు, టార్గెటెడ్ గా చేశారు అని ఇండస్ట్రీ భావిస్తుంది అంటే వన్ థింగ్, ఇండస్ట్రీలో కొన్ని శక్తులు ఉన్నాయేమో. ఏంది అది? ప్రో అపోజిషన్ కే మాట్లాడాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ ని పీపుల్స్ మ్యాండేటెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దే మస్ట్ యాక్సెప్ట్ దట్. పాత హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారేమో, ఇవన్నీ క్వశ్చన్స్ కదండి. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు అన్నట్టు ఉంటే కొండా సురేఖ గారి స్టేట్మెంట్ ఈజ్ సో అన్ఫార్చునేట్, సో అన్ఎథికల్. we literally, I am being a politician, I say sorry to it, but it done and dusted episode. దానికి తను కూడా సారీ చెప్పింది, ఓకే. బట్ ఈ రోజు ఆ ఈవెంట్ కి ఈ ఈవెంట్ కి ముడిపెట్టి ఇండస్ట్రీని చేతిలో పెట్టుకోవడం, నో, నెవర్. ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇండస్ట్రీని చేతిలో పెట్టుకోవాలన్న కోణంలో పనిచేస్తే, ఇండస్ట్రీ అనేది బాహుబలి నుంచి పుష్ప 2 వరకు ఇవన్నీ హ్యూమంగస్ హిట్స్ అండి. అంటే మీరు ఆన్ అన్ యావరేజ్ యు ఆర్ స్కేలింగ్ అండ్ యు ఆర్ టేకింగ్ అగైనెస్ట్, అంటే ఏది హాలీవుడ్ లెవెల్ ఆఫ్ లో మన సినిమాలు పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అంటే ఫ్రీ హ్యాండెడ్నెస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ అనే వర్క్ కల్చర్ ఉంది ఇక్కడ, ఫ్రీడమ్ ఆఫ్ మైండ్, ఫ్రీడమ్, ఎవ్రీథింగ్ దే ఆర్ గెటింగ్. యాక్సెసరీస్ నుంచి, స్టూడియోస్ నుంచి, ఎవ్రీ అమ్యూనిటీస్ దే ఆర్ గెటింగ్. వై? బికాస్ వీఆర్ ప్రౌడ్ దట్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఇన్ హైదరాబాద్. అదే కంఫర్ట్ ముందు కూడా ఉంటది. డెఫినెట్ గా ఇంకంత మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, ఓపెన్ అంబియన్స్, ఫ్రీనెస్ ఇస్తుంది. అంతేగాని అదేదో ఇందాక అన్నారుగా మీరు మొత్తం గ్రిప్ లో పెట్టుకోవాలని, ఎన్నో అలాంటివి ఉండవండి. కాంగ్రెస్ పార్టీలో ఉండవు అవి. గ్రిప్ లో పెట్టుకుంటే ఈ పుష్ప 2 రాకపోయేది. సో అది కాదు, వేస్ట్ అది. రాకపోయేది పుష్ప 2 రాకపోయేది ఇన్ ద సెన్స్ వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఇక్కడున్న గవర్నమెంట్ ఎవరిని గ్రిప్ లో పెట్టుకోవాలని చూడట్లేదు, రైట్? సో హియర్ యు మస్ట్ అండర్స్టాండ్ వన్ ఫ్యాక్ట్ ఈస్ దట్ క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్స్ ఫంక్షన్స్ అవుతాయి, ఎన్నో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎన్నో కుటుంబాలు బతుకుతాయి సినిమా ఇండస్ట్రీ పట్ల, సినిమా ఇండస్ట్రీలో. సో అలాంటి దానికి మనం ఫ్రీ హ్యాండెడ్ ఇచ్చే వాళ్ళ క్రియేటివ్ మైండ్నెస్ కి కావాల్సిన సపోర్ట్. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారా? ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారా? ఒకటే, చట్టం అందరికీ సమానమే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు చెప్పినటువంటి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ అది, రైట్? మరి రాజకీయ సభల్లో రాజకీయ నాయకులు చేసేటువంటి నిరసనల్లో, ఎదర్ ఇట్ ఇస్ ద గవర్నమెంట్ ఆర్ అపోజిషన్, హూఎవర్ ఇట్ ఇస్, ప్రతిపక్షాలు అధికార పక్షం ఎవరైనా కానీ చేసేటువంటి దీంట్లో ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి, కొత్త కాదు. జరిగినటువంటి దాంట్లో మరి ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోజ్ ఒక సభ నడిపించింది, దాంట్లో తొక్కేసలాట జరిగి 2 చనిపోయారు, ఎవరిని అరెస్ట్ చేయాలి అక్కడ?
This is what I am trying to say you. You can't put this kind of ఈ మైండ్ సెట్ ఉండొద్దు. దిస్ ఇస్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ సారీ టు సే పవన్ గారు, ఈ డిసీజ్ మైండ్ సెట్ ఉండొద్దు. ఆ సభలో జరిగినాయిగా తొక్కిస్లాట, అక్కడ ఎంత మంది అరెస్ట్ అయ్యారు, అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఫంక్షన్ అయి ఉంటది, అక్కడ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంటది. ఇక్కడ అల్లు అర్జున్ గారు బీయింగ్ ఏ సెలబ్రిటీ, మీడియా లైన్, ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సెలబ్రిటీ అన్న పదాన్ని చెప్పారు కాబట్టి అంటున్నా, సెలబ్రిటీ అయితే వెంటనే అరెస్ట్ చేసేయచ్చా, అదే ఒక రాజకీయ నాయకుడు అయితే అరెస్ట్ చేయకూడదా? పార్టీ ఆ సభల్లో జరిగినటువంటి దానికి మీరు చెప్పారు ఎఫ్ఐఆర్ నమోదయ్యే ఉంటుంది అని చెప్పి, ఫైన్, తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది, లా అండ్ ఆర్డర్ పనిచేసింది. ఎక్కడ అరెస్టులు ఎక్కడా? డెఫినెట్ గా ఉంటాయండి. మీరు రిఫరెన్సెస్ ఇవ్వండి, ఎక్కడ అరెస్ట్ కాలేదు, ఏ సభలో అవ్వలేదు అంటే మనకు మెమొరీ సబ్షన్ ఇప్పుడు కాన్షియస్నెస్ లో మన రెడీనెస్ గా మైండ్ లో లేదు అది. కాకపోతే ఏ ఈవెంట్ జరిగి ఉన్నా రాజకీయ అంటే ఇక్కడ రెండు రకాల వైఫల్యాలు మీ పోలీస్ వ్యవస్థ దగ్గర ఉన్నాయి, హోమ్ మినిస్ట్రీ సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది అన్న దాంట్లో రెండు వైఫల్యాలు చెప్పొచ్చు. ఒకటి, ఇక్కడ ఈ సంధ్యా థియేటర్ వాళ్ళు డిక్లైన్ చేయడం, బీయింగ్ ఒక నేషనల్ అవార్డు వచ్చినటువంటి స్టార్ థియేటర్కి వస్తున్నాడు అన్నప్పుడు సరైనటువంటి భద్రత కల్పించలేకపోవడం ఒక ఫెయిల్యూర్ అయితే, మొన్న జర్నలిస్ట్ మీద ఇంకొక సినీ నటుడైనటువంటి మోహన్ బాబు మాజీ ఎంపీ ఆయన దాడి చేసి ఆ ఆక్రోశంలోనో ఆవేదనలోనో వాళ్ళ సొంత కుటుంబ గొడవల్లో ఒక జర్నలిస్ట్ని దాడి చేస్తే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూనే వెళ్ళింది. కానీ ఈ రోజు ఆ వ్యక్తి దుబాయ్లో ఉన్నాడు అన్నటువంటి సమాచారం అందుతోంది. మరి పోలీసులు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు పవన్ గారు దుబాయ్ లో తను ఉన్నారు అంటే ఇంటర్పోల్ ఉంటది, దానికి కూడా క్రాస్ నేషన్ లీగాలిటీస్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, అది టైమ్లీ జస్టిఫై అవుతుంది. కానీ నేను అనేది ఇదే ఈ మైండ్ సెట్ అనేది ఉండొద్దు. ఇది ఇలా జరిగింది కదా, అప్పుడు అలా జరిగింది కదా, ఇలా ఎందుకు చేయలేదు. యూ కాంట్ లింక్ అప్ ఎవ్రీ యాక్టివిటీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చట్టం తన పని తాను చేసుకుంటూనే వెళ్ళింది, రైట్, ఒప్పుకుందాం. గతంలో 2014 నుంచి 24 మధ్యలో, అంటే మీ ప్రభుత్వం రావడానికి మధ్యలో అనేక సినిమా ఈవెంట్లు జరిగాయి, భారీ స్థాయిలో జరిగాయి. సీనియర్ యాక్టర్లు, పాన్ ఇండియా తెలుగు పాన్ ఇండియా యాక్టర్లు అయినటువంటి ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లు జరిగాయి హైదరాబాద్ వేదికగా. అక్కడ కూడా అక్కడక్కడ చిన్నపాటి తొక్కిసలాటలు జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎన్టీఆర్ని కానీ, ప్రభాస్ని కానీ, రామ్ చరణ్ని కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళ మీద కేసులు పెట్టారు, కాంపన్సేషన్ ఇప్పించారు. అక్కడ కూడా సానుభూతి ఉంది. జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలనేటువంటి ఒక అగ్రిమెంట్ని అక్కడ క్రియేట్ చేశారు. ఏ నటుడిని అరెస్ట్ చేయలేదు. పవన్ గారు, ఈవెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంకోసారి ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు లాఫ్ ఇన్ నవ్వే సిచ్యువేషన్ కాదు. ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ అప్ బై సేయింగ్, ఎన్టీఆర్ గారికి ఉండొచ్చు, ప్రభాస్ గారికి ఉండొచ్చు, ఈవెన్ అల్లు అర్జున్ గారికి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యాన్ బేస్ ని ఐ రెస్పెక్ట్. మనం కూడా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ ఎమోషనల్ ఫ్యాన్ బేస్ ని, వాళ్ళకి మర్యాదగా చూడాల్సిందే. అంటే ఐ రెస్పెక్ట్ వాళ్ళ ఒపీనియన్. వాళ్ళకి కొంచెం హర్ట్ అయ్యారు దానికి, ఈవెన్ ఐ ఫీల్ సారీ ఫర్ దట్. బట్ మీరు మాట్లాడుతున్న కోణంలో ఐ ఈక్వల్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ది డెత్ ఎవరైతే రిజల్ట్ అయిందో ఆ తల్లి ఆడపిల్ల వాళ్ళ, ఇప్పుడు వాళ్ళ బాబు కోమాలో ఉన్నాడు. సేమ్ సాఫ్ట్ హార్టెడ్ నాకు వాళ్ళ ఫ్యామిలీ పట్ల కూడా ఉంది. దీని పట్ల కూడా మీరు మాట్లాడండి. ఇంకో ఇష్యూ 100% అల్లు అర్జున్ వెంటనే అల్లు అర్జున్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ, డైరెక్టర్ సుకుమార్ కానీ, మిగతా వాళ్ళు కానీ స్పందించి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా 25 లక్షలు కాంపన్సేషన్ ఇస్తా అన్నాడు, వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు వాళ్ళు కల్పిస్తానన్నారు. జరగడం అనేది, ఆ ఈవెంట్ జరగడం అనేది నిజంగానే దురదృష్టకరం అని చెప్పి తన సానుభూతిని వ్యక్తం చేశాడు. ఇన్ఫాక్ట్ తను నా భార్య అక్కడికి వెళ్ళడం వల్లే చనిపోయింది అని చెప్పి ప్రాథమికంగా కేసు పెట్టినప్పటికీ ఆవిడ భర్త వచ్చి కేసుని రివర్స్ తీసుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. సో ఇప్పుడు పవన్ గారు, మీరు కొన్ని ఈక్వేషన్స్ అన్ఫార్చునేట్ ఆ ఈవెంట్ జరగడము, కానీ మీరు ఇందాక అంటున్నారు కదా, అప్పుడు ప్రభాస్ గారికి, ఎన్టీఆర్ గారికి అరెస్ట్ చేయలేదు, అల్లు అర్జున్ గారికి అరెస్ట్ అయింది అంటే ఇక్కడ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉందేమో, మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే విక్టిమ్ పేదోళ్ళు ఉన్నారేమో. ఇప్పుడు వచ్చేసరికి రివర్సల్ కేసు ఎవరైతే తీసుకున్నారో, ఇలాంటి సినిమాల్లో ఎన్ని చూడలేదు, రైట్? బిగ్ ఇక్కడ మీరు మళ్ళీ అదే చూడాల్సింది ఏంటంటే, ఒక క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ మీ దగ్గర. యువర్ బీయింగ్ వెల్తీ, యూ కెన్ యునో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీరు కొనేవచ్చు కదా. అంటే నేను కొనని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు కాబట్టి కొనేశారు అన్నటువంటి ఎలిగేషన్ వచ్చేస్తుంది వెంటనే.
నో ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, నేను ఈ కోణము సినిమాల్లో చూశాను అంటున్నా, నా అబ్జర్వేషన్ నేను పెడుతున్నా అక్కడ. అదే సార్, సినిమాల్లో చూశాను అంటే ప్రెసెంట్ రియాలిటీలో కూడా దాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం కింద భావించాల్సి వస్తుంది. నాట్ టు క్రిటిసైజ్ యూ, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. యా పవన్ గారు, కెన్ ఐ ఆస్క్ యూ వెరీ సింపుల్, Yes, please. నా చాలా డీసెంట్ క్వశ్చన్ అండి మీకు. ఈ రోజు అల్లు అరవింద్ గారు హీస్ ఆన్ బెయిల్, హీస్ అవుట్ ఆఫ్ ది జైల్ అండ్ హీస్ ఇన్ టు హోమ్ విత్ హిస్ ఫ్యామిలీ, కంపెన్సేషన్ ఇస్తా అంటున్నారు. వెరీ వెరీ నైస్, అప్రిషియేటివ్. కానీ ఎవరైతే తల్లి పోయిందో ఆ పిల్లోనికి అమ్మ గాని మళ్ళీ ఆ లైఫ్ తీసుకొచ్చి ఇయ్యగలుగుతామా మనం? నేను స్టార్టింగ్ కామెంట్స్ లో చెప్పాను నాగేష్ గారు, డెఫినెట్ గా అది ఎవరు చేయలేరు అని 100% చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విచ్ ఇస్ మోస్ట్ వైటల్ ఈ డిబేట్ లో, ఏది వైటల్, ఎవరినైతే మనం ఈ డిబేట్ లో వైటల్ పాయింట్ ఏది అని నన్ను అడిగితే యాజ్ అ మోడరేటర్ ఐ కెన్ సే దట్ రాజకీయ నాయకులు చేసేటువంటి సభల్లో జరిగే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినా అక్కడ పార్టీను లేదంటే పార్టీ చీఫ్ ను ఆ సభకి కారణమైన వ్యక్తిను ఈ రోజు దాకా అరెస్ట్ అనేది జరగలేదు. డిసీజ్. No, it is not diseased. It is not at all. It is not at all diseased. It is not at all that మేము ఏదో లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడేటువంటి రకం కాదు, న్యూట్రల్ గానే మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ వచ్చినటువంటి ఈ పాయింట్స్ ప్రజలు అడిగినటువంటివి. ప్రవణ్ గారు, ఐ నో పర్సనలీ యూ, నేను ఏదో మైండ్ లో పెట్టుకొని మాట్లాడుతున్నారని అనట్లా. కానీ నేనేమంటున్నా అంటే అక్కడ అలా జరిగింది కదా, ఇక్కడే ఇలా ఎందుకు? నో, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అల్లు అరవింద్ గారు బెయిల్ మీద అవుట్ లో ఉన్నారు, అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, విక్టిమ్ ఇంకోటి చైల్డ్ ఉంది. వాట్ వీఆర్ మేకింగ్ టు లర్న్. ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తాను, మనము యూఆర్ బీయింగ్ ఏ స్టార్, కొంచెం కాషియస్నెస్ ఉండాలి. ఎంత జనాభా వస్తారు, ఎంత ఇదిగా. బీయింగ్ ఏ స్టార్ మాత్రమే కాదండి, బీయింగ్ ఏ స్టార్ మాత్రమే కాదు, ఈవెన్ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి కూడా కాషియస్నెస్, కామన్ సెన్స్ అనేది ఉండాలి బేసిక్ గా. అది రోడ్డు మీద నడిచేటువంటి సామాన్యుడైనా సరే, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు అయినా సరే, ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి. యా, బట్ ఈ ఇష్యూ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మనం డిబేట్ లో పెట్టుకున్నది ఎందుకంటే హీఈస్ బీయింగ్ ఏ స్టార్, కానీ విక్టిమ్ సైడ్ లో సార్ కోర్టు కూడా నిన్న బెయిల్ ఇచ్చింది ఈ పాయింట్ ని వ్యతిరేకించే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నటువంటి దాని మీద చూసి కేవలం సెలబ్రిటీ అనేంత మాత్రాన తనకి సెక్షన్స్ వర్తింపజేయాలని కాదు, హీఈస్ ఎ కామన్ మ్యాన్ ఫస్ట్, లా అబైడింగ్ సిటిజన్ ఫస్ట్, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని తను పొందాలి అని చెప్పి కోర్టు చెప్పింది. అవును. ఎట్ ద సేమ్ టైం నేను ఆయన వీడియో కూడా చెప్పాను, చూశాను. ఆయన సపోర్టివ్ గా, అంటే ఏదో జరిగిపోయింది, మిస్ అన్ఫార్చునేట్, నేను డెఫినెట్లీ ఐ విల్ ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో కుదిరితే ఫారెన్ ఓవర్సీస్ తీసుకోవాలైనా మనం క్యూర్ చేపియొచ్చు అన్నట్టు హీస్ టాకింగ్ గుడ్. అండ్ హ్యుమానిటిక్ కార్నర్ లో ఆయన ఐ అప్రిషియేట్ అల్లు అరవింద్ టు ఇన్ దిస్ కార్నర్. బట్ లీగాలిటీకి వచ్చేసి వాట్ అడ్మినిస్ట్రేషన్ డూయింగ్ ఈస్ వెరీ ఫైన్, యూ మస్ట్ అగ్రీ విత్ ఇట్. కొంచెం స్టార్ ఉన్నా ఎవరున్నా, nobody is above the law. చట్టం తన పని తను చేసి. We will definitely remember this particular point, sir. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది ఎవరైనా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అయితే డెఫినెట్లీ we will remember this. Yeah, thank you. Thank you నాగేష్ గారు. Yeah, let me clear the Yes, please. first. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరి చేతిలో లేదండి, అది ఫ్రీ అండ్ అన్బౌండ్నెస్ గా ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. యథావిధిగా హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమినెంట్ ఇండస్ట్రీ అక్రాస్ ద వరల్డ్, ఎందుకంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ గ్రేట్ సినిమాస్ హియర్. ఆ కల్చర్ ముందు యథావిధిగా సాగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్టివ్ గానే ఉంటుంది, కానీ ఎక్కడ పర్సనల్ కోణంలో ఆపరేట్ అవ్వదు. రైట్ సార్, థ్యాంక్ యూ నాగేష్ గారు. సో అది ప్రసాద్ గారు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, రాజకీయ నాయకులకి జరిగేటువంటి దీన్ని మీరు తీసుకురావద్దు, అటువంటి డిసీజ్డ్ మైండ్ సెట్ పెట్టుకోకూడదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది. సో ఇక్కడ నేను అటు కాంగ్రెస్ పార్టీనో లేదంటే బీజేపీనో బీఆర్ఎస్నో వెనకేసుకు రావడాలు, లేదంటే సెలబ్రిటీలు అయినటువంటి సినిమా నటుల్ని పక్కన పెట్టాలని నేను చేయట్లా. యాజ్ అ కామన్ మ్యాన్ అల్లు అర్జున్ స్పందించినటువంటి నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ సినీ నటులు ఏం చేసినా సరే, వాళ్ళ దగ్గర ఎలా జరిగినా సరే అరెస్ట్ చేయలేదంటే వాళ్ళకి ఏమైనా మద్దతు ఇచ్చినట్ట కాదు. అక్కడ కూడా మానవీయ కోణం అనేది చూశారు, అందులో ఎవరిది ఉంది తప్పు అనేది చూసి దాన్ని బట్టి కేసులు నమోదు చేశారు. అంతేగాని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సమాజంలో ఒక రిఫ్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం. ఇదే అంశం మీద కేటీఆర్ స్పందిస్తూ కావాలని రేవంత్ రెడ్డి గారిని ప్రొవోకేట్ చేస్తుంటే దాని పరంగానే,
అంటే మాట్లాడితే గుంపు మేస్త్రి అని చెప్పి ఎద్దేవా చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా మోహన్ బాబు గారి సిచ్యువేషనే రేవంత్ రెడ్డి గారికి కూడా ఉందా, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో ఆయన ఉన్నారా అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేశంలోనే, ఆ ఆక్రోశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తాను సమర్థించుకుంటున్నారు అంటున్నారు.